పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది రాజకీయ అవినీతి మీద వీడియో చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ అవినీతి, ఓటుకు నోటు తీసుకొని అవినీతి పరులకి, కబ్జాగోర్లకి, క్రిమినల్స్కి వీళ్ళకి ఓట్లేసే పరిస్థితి ఉంది. గంజాయి అమ్మినోడు కూడా డబ్బులు ఉంటే వాడు గెలుస్తూ ఉన్నాడు. గంజాయి వ్యాపారం చేసేటోడు ఇలా ఫ్లెక్సీల మీద లేకపోతే బోర్డుల మీద వాడి శిలాపలకల మీద వాడి పేర్లు పెడుతున్నారు. ఈ దేశంలో క్రిమినల్స్కి షెల్టర్ లేదని చెప్పడం కోసం మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. ఇందులో భాగంగా మనం ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటుకు నోటు పోవాల్సిందే. ప్రజలు కూడా ఆ వైపు నుంచి చిత్తశుద్ధితో పనిచేసేటట్టు రాజకీయాలు సేవలాగానే చూడాలి. దాన్ని వ్యాపారం చేసిన నాడు ఇవన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఓడిపోతానే పార్టీలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి వాళ్ళని ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళ వైపు తిప్పుకోవటం, లేకపోతే అందులో నుంచి డిస్టర్బ్ చేయడం ఎజెండాగా ఇవాళ రాజకీయాల్లో కనపడతా ఉంది. ఇవాళ నెగిటివ్ పాలిటిక్స్ కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పాజిటివ్ పాలిటిక్స్ సమాజ నిర్మాణం కోసం కాకుండా వాడిని ముంచాలి, వాడిని ఆడవాలి, వాడిని నాశనం చేయాలి, ఇదే పాలిటిక్స్ కనపడతా ఉన్నాయి. ఎందుకు అంత దూరమైన పోతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఈ క్రమం నుంచి మనం ముందుకు పడాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే, గవర్నరు లేకపోతే రాష్ట్రపతి దాకా ఏదైతుందో రాజకీయంగా అవినీతి పెరగడానికి ప్రధానమైన కారణం వాళ్ళు పనిచేసినప్పుడు జీతం ఇవ్వండి పనిచేయడానికి. ఓకే, జీతం అలవెన్స్ లేదు. దిగిపోయిన తర్వాత పెన్షన్ ఏంటండి? 3 సంవత్సరాలు చేసి దిగిపోతే వాడి చచ్చిపోయిన దాకా 99 ఏళ్ళు 100 ఏళ్ళు పెన్షన్లు. ఏదైనా అండి రాజకీయ అవినీతికి అది ప్రధానమైన కారణంగా కనపడతా ఉంది. జీవితకాల పెన్షన్లు రద్దు చేయాలి. ఇంకొకళ్ళు అయితే మనం కొన్ని ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎంపీ పెన్షను, ఎమ్మెల్యే పెన్షన్ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు 100 కోట్లు ఉన్నోళ్ళు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇది పోవాలి ఖచ్చితంగా. ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే 60 సంవత్సరాల తర్వాత ఇవ్వండి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వండి. నిజంగా ఎలిజిబిలిటీ వైట్ రేషన్ కార్డు వాళ్ళు రైతు. సో మీరు ఎవరికి ఇస్తున్నారు? ఈ దేశంలో ధనికులకే మరింత ధనికులు అవుతున్నారు. అసలు పోటీ చేసేటోడు ఇవాళ రేపు రాజకీయాల్లో ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి మీరు పెన్షన్స్ ఇస్తున్నారు. కోటేశ్వర్లు, శత కోటేశ్వర్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మీరు ఎట్లన్నా చావండి. మల్టీనేషనల్ కంపెనీలు కాబట్టి చెప్పుకుంటారు, దేశాన్ని ప్రజల కోసం పనిచేస్తారు. మీరు ఎట్లన్నా చావండి. రాజకీయ అవినీతి పోవాలంటే ప్రధానంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులకు సంబంధించి పెన్షన్ పూర్తిగా ఎత్తివేయాలి. దాని ద్వారా మాత్రమే పరిష్కారం అయితే తప్ప కొంత వన్ ఆఫ్ ద సొల్యూషన్ అదే సర్వరోగ నివారణ, అదే కరోనా వ్యాక్సిన్ అని నేను చెప్పట్లేదు. కానీ ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది స్పష్టంగా అవుతున్నది. రాజకీయ అవినీతి పోతే తప్ప ఓటుకు నోటు లేకపోతే పరిశుద్ధమైన రాజకీయాలు రావడానికి ఆస్కారం లేదు. అందుకోసం నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కరపత్రం ఖర్చు, కొద్దిగా క్యాంపెయిన్ చేసుకునే మైక్ ఖర్చు, మనతో పాటు తిరిగే వాళ్ళకి టీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనాలు అంత మట్టికి ఓకే, అది జీరో బడ్జెట్. ఓటుకి నోటు ఇవ్వటం, ఓటుకి ఫ్యాన్ ఇవ్వటం, ఓటుకి కూలర్ ఇవ్వటం, ఓటుకి ఫ్రిడ్జ్ ఇవ్వటం, ఓటుకి డబ్బులు ఇవ్వటం, ఓటుకి మటన్ వేయటం, ఓటుకి దున్నపోతుని ఇవ్వటం, ఓటుకి మేకపోతుని ఇవ్వటం, ఓటుకి గొర్రెపొడలు ఇవ్వటం, ఓటుకి పందిని కోసి పంది మాసం పెట్టడం, ఈ తరహా ఈ ప్రజాస్వామ్యానికి సవాలుగా గొడ్డలు పెట్టిగా తయారైంది. దీన్ని సాధ్యమైనంటి వాటిని అణిచివేసి ఎలక్షన్ కమిషన్ అవైపుగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే చట్టసభల్లో, పార్లమెంట్లో దీని మీద చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వడ్డించోడు మనోడైతే మూలకు బొక్క పడిద్దన్న చందంగా, బిర్యానీ పొట్టాలు చందంగా వాళ్ళే చట్టసభలు కాబట్టి వాళ్ళు బిల్లు చేస్తారనుకోవట్లేదు. కానీ అల్టిమేట్గా అలాంటి వాతావరణం వస్తే తప్ప ఈ దేశంలో రాజకీయ అవినీతి పోదు. రాజకీయ అవినీతి పోతే తప్ప ఈ దేశం బాగుపడదు. అదొక చెదల్లాగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది. సో అందుకోసం దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అదేవిధంగా యావజ్జీవ శిక్షలు పడ్డటోళ్ళు, అదేవిధంగా యావజ్జీవ శిక్షలు పడ్డ వాళ్ళకి పోటీ చేసే అర్హత లేకుండా ఉండాలి. అదేవిధంగా ఒక అభ్యర్థి 3 సార్లు కంటే ఎక్కువ పోటీ చేయకుండా ఉండాలి. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ 3 సార్లు 15 ఏళ్ళు సరిపోద్ది. 2 నుంచి 4 సార్లు పెట్టండి కనీసం. 20 ఏళ్ళు అంతగానో సేవ చేయాలంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఎలిజిబిలిటీ చేయండి. ఇప్పటికే బీజేపీ 75 ఏళ్ళు పెట్టింది. సరే వాళ్ళు మళ్ళీ గుళ్ళలో పడిన తర్వాత వాళ్ళ ఇదైపోయిన తర్వాత భవిష్యత్తులో అమలు చేస్తే, సో అందుకోసం 75 ఏళ్ళు దాటిన వాళ్ళని రిలీవ్ చేయండి. జనరల్గా అప్పటికే చూపు మందగించిద్ది, అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాళ్ళు ఎరగబొడిచేది ఉంటే పార్టీలో ఉండి పార్టీ శ్రేణుల కోసం ఒకరు చేయండి. వాళ్ళ శ్రమని ఆలోచనలు పార్టీ శ్రేణుల్ని, పార్టీని బలోపేతం కోసం పెట్టుకోండి పొలిటికల్ పార్టీలు. నేనేమంటున్నానంటే, చాలామంది కార్యకర్తలు చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేక అప్పు చేసి దహన సంస్కారాలు చేస్తూ ఉన్నారు. సో ముందు వాళ్ళ పార్టీ కార్యకర్తలను బాగు చేసుకోవాలంటే పెద్ద లీడర్లకు సంబంధించి ఆ వైపు అడుగులు పెడాలి.
ఇలా కొన్ని రాజకీయ పార్టీలు ఎట్లా తయారైనాయి అంటే ఒకరికి ఎవరికి ఎమ్మెల్యే ఎంపీ సీటు తా కుటుంబం బాగుపడుద్ది అన్న చందంగా తయారైందంటే దేశానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు బాగుపడుతుంది వాళ్ళ అధికారంలోకి వస్తే అనేటువంటి ఆశలు లేకుండా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఎట్లనే వచ్చినాయి. సో వీటి మీద గళమెత్తాల్సిన అవసరం ఉంది, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది, వీటిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది, వీటిని భూమిలో పాతి పెట్టాల్సిన అవసరం ఉంది, బొందలగడ్డలో తవ్వి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, తెలియజేసుకుంటా ఉన్నాను. సో రాజకీయ అవినీతి నివారణకు ఓటుకు నోటు లేనటువంటి సమాజాన్ని నిర్మించుతున్నారు. మహానుభావుడు అబ్రహం లింకన్ అన్నట్టుగా బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంటాడు. అంటే ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అమెరికన్ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్. తన జీవితకాలం పోరాటం చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మానవ హక్కుల కోసం, ముఖ్యంగా ప్రజలు బాగుండాలని, ప్రకృతి బాగుండాలని, పర్యావరణం బాగుండాలని, జీవరాశి బాగుండాలని. సో మొదటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇలా ఆ దేశం అన్నింటిని వదిలేసి ఒక రకమైనటువంటి ఆయుధ వ్యాపారం వైపు వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఏ వంశంలోనైనా మా హిందూ దేవతలకు సంబంధించి వంశాలు చూసినప్పుడు ఆ వంశంలో కొన్ని తరాల తర్వాత భ్రష్టు పట్టిన రాజుల్ని మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ రాజవంశాలకు లేకపోతే పురాణ ఇతిహాసాల్లో అనేక భోగలాలసాలు అనుభవించేటువంటి రాజులు క్షత్రియ ధర్మాన్ని పాటించకుండా భోగలాలసతో తాగి అడ్డగోలుగా ఉన్నటువంటి రాజులు రాజ్యాలు పురాణాల్లో ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉన్నాయి, ప్రజెంట్గా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇందుకోసం ఏ వ్యవస్థలోనైనా అవినీతి పోవాలంటే, ముఖ్యంగా రాజకీయ అవినీతి పోతే దేశం అభివృద్ధి కావడానికి, డెవలప్మెంట్ కావడానికి, దేశ ప్రజలు ముఖ్యంగా చీకట్లో నుంచి వెలుగులు నిండటానికి, నిజ జీవితాల్లో వెలుగులు నిండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో రాజకీయ అవినీతిని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. తద్వారా నిజమైన లీడర్లు, నిజాయితీ కలిగిన లీడర్లు వస్తారు. వాడు ఇప్పుడు చూస్తూ ఉన్నాం 20 లక్షల నుంచి 50 లక్షలు పెట్టాడు మున్సిపాలిటీ ఎన్నికల్లో. వాడు రిటర్న్స్ కోసం ట్రై చేస్తాడు. ఆ 50 లక్షలు రావాలా, మళ్ళీ రెండో ఎన్నికలకు సంబంధించి 50 లక్షలు అంటే ₹1 కోటి సంపాదించాలి. ఇంకెంత ఉంటే అంత, దానికి అంతే లేదు. అట్లా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నా. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య రమేష్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు రాయండి.